హాయ్ హలో అందరికీ. ఫ్రెండ్స్ అందరూ కూడా డిన్నర్ కంప్లీట్ చేశారా? నాదైతే డిన్నర్ కంప్లీట్ అయిందండి. నేనైతే నైట్ 7:30 కల్లా డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది. అంటే డిన్నర్ అంటే రైస్‌తో అయితే తీసుకోను. ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్లాన్ చేస్తానండి డైలీను. 7:30 కల్లా నా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ కిచెన్‌లో పనులుంటాయి కదా! ఏమన్నా కిచెన్‌లో చిన్న చిన్న పనులుంటే అవంతా ముగించుకొని గిన్నెలు అవన్నీను. తర్వాత ఆహ్, ఒక 8 కల్లా నేను టెర్రస్ పైకొచ్చేస్తానండి. వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అనేది ప్లాన్ చేస్తాను. మనం భోజనం తినింటాం కాబట్టి 7:30కి చేసుంటాం కాబట్టి మనం 8కు వచ్చినా కూడాను అంత ఫాస్ట్‌గా కాకుండా నిదానంగా, స్లోగా ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఫోన్‌లో అమ్మ వాళ్ళతో, మా సిస్టర్ వాళ్ళతో అలా మాట్లాడుతూ ఒక హాఫ్ అన్ అవర్ చల్ల గాలి వీస్తూ ఉంటుంది కదా! నిదానంగా మనము డిన్నర్ చేసుంటాం కాబట్టి ఫాస్ట్‌గా అనేది నడవకూడదండి. చిన్నగా వాక్ చేస్తూ అలా గాల్లో చాలా బావుంటుంది కదా! అలా నడుస్తూ ఉంటానండి. ఇది మనకి భోజనం తర్వాత మా ఆఫ్టర్‌నూన్ కానీ, మార్నింగ్ కానీ, నైట్ కానీ మనము భోజనం చేసినా, టిఫిన్ చేసినా ఒక 10 మినిట్స్ వాక్ అనేది అలవాటు చేసుకోవడము చాలా మంచిదన్నమాట. ఈ కాలంలో అన్ని రకాల చిన్న చిన్న ఏజ్ వాళ్ళకే ఏయో రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి కదా! ఆ జబ్బులనేవి మనము నివారించుకోవడానికి మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. మనం డైలీగా రొటీన్ పనులే చేస్తూ, టిఫిన్ చేస్తూ కూర్చోవడం, పడుకోవడం అలా కాకుండా మనం తిన్న వెంటనే టిఫిన్ చేసినా, లంచ్ చేసినా, డిన్నర్ చేసినా ఒక 5-10 మినిట్స్ అనేది మనము నడక అనేది చేయాలండి. ఈ నడక అనేది నడవడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. మనకేదన్నా టెన్షన్స్ గానీ, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ గానీ ఏమన్నా ఉన్నా అవే సమస్యలు పెట్టుకొని హెడేక్ వచ్చేస్తుంది కదా! అట్లాంటి టైంలో నువ్వు అలా ఏం ఆలోచన చేయకుండా ఒక 10 నిమిషాలు ఇట్లా నడిచినామనుకో మనకుండేటువంటి టెన్షన్స్ అన్నీ తీరిపోతాయన్నమాట. నడక ద్వారా ఇలా అంతా మనకి ఉంటుందన్నమాట. అలా నేనైతే ఏమన్నా మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు అలా పైకొచ్చేసి ఇలా నడుస్తూ ఉంటానండి. నేనైతే అది అలవాటు చేసుకున్నాను. లేకుంటే ఇలా తల తిరగడం ఇలా ఏమన్నా ఆలోచన చేసినా ఇలా అవుతూ ఉంటాయన్నమాట. నేనైతే ఇలా చేస్తున్నాను. నాకైతే హెల్త్ అనేది క్యూర్‌గా ఉంది కాబట్టి ఇలా నడక అనేది నేను అలవాటు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదొక అందరికీ మంచి హ్యాబిటే కదండీ! ఇంకేం ఫ్రెండ్స్ విశేషాలు? ఆహ్, ట్రెండింగ్ ఉన్న యూట్యూబ్ ఛానల్‌ని అందరూ కూడా చాలా చాలా మంది న్యూ సబ్స్క్రైబర్స్ నాకొచ్చారు ఈ వీక్‌లో. చాలా చాలా ధన్యవాదాలండి. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. చాలామంది చూస్తున్నారు వీడియోస్, ఆదరిస్తున్నారు ట్రెండింగ్ ఉన్న ఛానల్‌ని. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అదేవిధంగానే 9:30, 10 బిలో నేనైతే పడుకుంటాను. పడుకోబోయే ముందు కూడా మనము ఏదైనా ఒక దేవుణ్ణి స్మరించాలా అంటే ధ్యానం చేసి అలా ఒక హాఫ్ అన్ అవరు, 10 మినిట్స్, 5 మినిట్స్ మీకు ఎలా కుదిరితే అలా మన మనసులో మీకు ఏ దేవుడైతే ఇష్టమో ఒక ఆంజనేయ స్వామి అనుకోండి, శ్రీ ఆంజనేయం ఒక అంటే సాయిబాబా కావచ్చు, దత్తాత్రేయ స్వామి కావచ్చు, శ్రీరాముడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, లేకుంటే అమ్మవారు కావచ్చు. అట్లా మీకు ఏదైనా ఇష్టమైనటువంటి దేవుడి యొక్క నామస్మరణ అనేది చేస్తూ ఒకటి మీకు వీలైతే 10 మినిట్స్ ఈరోజు చేయండి. లేకుంటే రోజు రోజుకి అట్లా పెంచుకోవచ్చు. అట్లా ధ్యానం చేయడం వల్ల మనకైతే మైండ్‌లో అయితే టెన్షన్స్ అనేవి ఉండవండి. అలా ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అట్లా రోజు అట్లా ధ్యానం చేస్తూ పడుకోబోయే ముందు ఇలా ధ్యానం చేస్తే చాలా మంచిదన్నమాట. అదే విధంగానే నేను అయితే ఇవి చాలా ఇయర్స్ నుంచి నేను దేవుణ్ణి స్మరించి ఒక హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్ అట్లా నేను నిద్రపోతానండి. దాని తర్వాత నేను తెల్లవారుజామున 4:00, 5:00 లేచినా కూడాను నిద్రలో ఎప్పుడు మెలుకువ ఒకవేళ మర్చిపోయి నిద్రపోయినా కూడా లేచినప్పుడు కూడాను లేచిన వెంటనే ఒక 10 మినిట్స్ అలా ప్రార్థన చేసి దాని తర్వాతే వేరే ఇంట్లో పనులనేవి చూస్తూ ఉంటానన్నమాట. అలా మనం మార్నింగ్ లేవగానే
మనము 2 అరచేతులను ఇలా చూసుకుంటామన్నమాట. చూసుకున్న తర్వాత మనము భూదేవికి నమస్కారం చేసుకోవాలి. దాని తర్వాత మనము లేవగానే వెళ్ళి మెయిన్ డోర్ మాత్రం ఓపెన్ చేయకూడదండి. మనకు వేరే విండోస్ ఉంటాయి కదా, విండోస్ మన ఇంటికి ఉండేటువంటి విండోస్ని ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ తర్వాత మెయిన్ డోర్ ఓపెన్ చేయాలి. అంతేకాని మనం లేచిన వెంటనే వెళ్ళి మెయిన్ డోర్ మాత్రం ఓపెన్ చేయకూడదు. అది మంచి పద్ధతి కాదండి. అప్పుడు ఈ విధంగా మాకు అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అందుకోసం నేనైతే అదే పద్ధతినే పాటిస్తాను ఫ్రెండ్స్. అందుకోసం నేను మీకు కూడా నా ఈ మాట అనేది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కువగా అయితే రైస్ ఐటెం అయితే తీసుకోకండి ఫ్రెండ్స్. అందరూ కూడా హలో ఫ్రెండ్స్, అందరూ అయితే ఇప్పుడు వచ్చేటువంటి జబ్బుల ఆధారంగా ఫ్రెండ్స్ ఎక్కువగా వైట్ రైస్ అనేది మనము యూజ్ చేయకూడదండి. ఇప్పుడు మనకు ముందు కాలంలో అయితే రాగులు, జొన్నలు, సజ్జలు, ఇలా కొర్రలు ఇలా ఉండేవి కదండి. అవన్నీ కూడా మనము ఇప్పుడు యూజ్ చేస్తే మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందండి. వైట్ రైస్ తినే కొద్దీ కార్బోహైడ్రేట్స్ అనేవి పెరిగిపోయి మనకు చిన్న ఏజ్లోనే షుగరు, బీపీ ఇలాంటి రకరకాలైనటువంటి జబ్బులు అనేవి వస్తున్నాయన్నమాట. అందుకోసము డాక్టర్లు చెప్పినటువంటి సలహా గురించి చెప్తున్నా. అదేవిధంగానే ఎక్కువ చపాతీ కూడా మనం తీసుకోకూడదండి. చపాతీ తింటే సన్నగా అవుతుందని మనం డైలీ చపాతీ అనేది యూజ్ చేయకూడదండి. మనము రాగులు, సజ్జలు అలాంటి రాగులు ఉన్నాయి కదండి, రాగులు తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. రాగి జావ, రాగి ముద్ద అట్లా రాగులు అనేవి ఏదో దాంట్లో డైలీ మనం తీసుకుంటూనే ఉండాలి. కొంచెం హెల్త్ గురించి అందరూ కూడా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది నా ఛానల్ని ఆదరిస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీరు అందరూ బాగుంటేనే నేను కూడా చాలా బాగుంటాను ఫ్రెండ్స్. అందుకోసమనే ఒక మంచి విషయం మీ అందరి దగ్గర షేర్ చేసుకోవాలని అందరి ఇలా చెప్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రెండింగ్ ఉన్న యూట్యూబ్ ఛానల్ని. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక మంచి విషయాన్ని వేరే వాళ్ళకు కూడా మీరు మీ రూపంలో తెలిసినట్టు అవుతుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. గుడ్ నైట్ అందరికీ.